వెల్కమ్ టు భారత్ మీడియా. యాదాద్రి భువనగిరి జిల్లా బాలికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బాలికొండ మండల శాఖ కార్యాలయంలో మండల ఉపాధ్యక్షులు మందుల నాగరాజు అధ్యక్షతన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్ హాజరు కావడం జరిగింది. వారు మాట్లాడుతూ BLO, BLA ఓటు సవరణ గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మచ్చు శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ మైసల్ల మత్స్యగిరి, మండల ప్రధాన కార్యదర్శి గంగధారి దయాకర్, వార్డు సభ్యులు తంతూరి అరుణ్, నారి లింగస్వామి, జంగయ్య, ముంగమట్ల మహేష్, బూత్ అధ్యక్షులు కీర్తి వెంకటేశం, రాధారపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఉన్న సందర్భంగా ఆయన ఈరోజు ఒలుగొండలోని బీజేపీ కార్యకర్తలతోని సరు నిర్వహిస్తున్నప్పుడు బీజేపీ BLA2లు ఎలా పనిచేయాలి, ఎలా ఓటు గుర్తింపులు చూడాలి, దొంగ ఓట్లే కానీ మంచి ఓట్లే కానీ పోకుండా ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని గురించి అన్న చంద్రశేఖర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒలుగొండ మండలంలో సర్ కార్యక్రమం గురించి పార్టీ ఆదేశాల మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. నేను యాదాద్రి భువనగిరి జిల్లా సర్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ తరఫున కో-కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను. మనకు 25వ తేదీ నుంచి సర్ కార్యక్రమాలు అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మా BLA2లు మన భారతీయ జనతా పార్టీ నుంచి అపాయింట్మెంట్ చేసిన BLA2లు భారతీయ జనతా పార్టీ నాయకులు సర్ మీద అవగాహనతో ఇప్పుడు ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మనం BLOలకు కొంచెం వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ కొన్ని ఓట్లు ఉన్నాయి, ఏవి చనిపోయిన ఓట్లు, కొన్ని 10-15 ఏళ్ళ నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత కొందరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఇంకా తీయకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే అది ఏమవుతుందంటే ఏ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళు ఆ ఓట్లను యూజ్ చేసుకుంటూ అదే రన్ అవుతుంది. కాబట్టి మన సర్కార్ కార్యక్రమం 2002లో జరిగింది, ఇప్పుడు 2026 అంటే 24 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. కాబట్టి ఎన్నో మార్పులు చేర్పులు దాంట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి మనం కరెక్ట్గా BLO2గా మీరు బాధ్యతలు నిర్వహిస్తూ వాళ్ళకు కంపల్సరీ వచ్చిన BLOలకు ఈ ఓటు ఉంచాలి, ఈ ఓటు తీయాలి, ఈ ఓటు ఇక్కడ లేదు. ఇది ఇంకోటి రోహింగ్యాలు కూడా చాలా మంది జమ అయిపోయారు. మన మండలంలో కూడా మన జిల్లాలో కూడా రోహింగ్యాలు తయారైపోయారు. వాళ్ళకు కొన్ని మైనారిటీ సంస్థలు వాళ్ళకు అండగా ఉండి ఇది ఉండనియండి, ఇది మా రిలేషన్, ఇది ఉండనియండి మా రిలేషన్ అని చెప్పుకునే తీరున్నాం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. అదే మీరు చూసి మనం హైదరాబాద్లో ఒక ఇంట్లో 50 ఓట్లు, ఓట్ సిటీకి వెళ్తే ఒక ఇంట్లో 50 ఓట్లు. అందుకు ఇది రాజ్యాంగబద్ధమైన కార్యక్రమం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన కార్యక్రమం. దాన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ పాటిస్తుంటే దీని మీద కొన్ని పార్టీలు, ఇప్పుడు నేను మన కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమంటారంటే భారతీయ జనతా పార్టీకి ముస్లింలు కానీ తర్వాత మైనార్టీకి సంబంధించిన క్రిస్టియన్లు కానీ ఓట్లు వేస్తలేరని చెప్పి ఆయన సరి తీసుకొచ్చిండు అని ఈ రకంగా మాట్లాడారు. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఇన్ని 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్లుగా చేసి ఆయన ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. మీరు చెప్పాలి. ఇంకా ఏంటంటే ఈ కార్యక్రమం సరిగా నిర్వహించడం మీ పార్టీ తరఫున మీ నాయకులు చెప్పాలి. దొంగ ఓట్లను తీపియండి, చనిపోయిన ఓట్లను తీపియండి అని మీరు చెప్పాలి. ఇది పక్కన పెట్టి మీరు పార్టీకి ఓటు వేస్తలేరు, అందుకే భారతీయ జనతా పార్టీ మోదీ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని చెప్పడం ఎంతవరకు ఇది రాజ్యాంగబద్ధమైన మాట కాదు. మీరు ఈ వాక్యాన్ని వాపసు తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదే ఇంకోటి PCC అధ్యక్షులు గారు మొన్న మాట్లాడుతూ ఏమంటారంటే సెక్యులర్ ఓట్లు తీసేయడానికి ఈ కార్యక్రమాలు పెట్టింది. మీరు ఏమైనా తెలిసే మాట్లాడతారా, తెలియకుండా మాట్లాడతారా? ఓటు గుర్తింపు కార్యక్రమాన్ని చూస్తున్నది ఎవరు? గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎట్లా ఎవరితో అట్లా చేస్తారా? ఇక్కడ ఎవరికి ఉన్నది ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు కరెక్ట్ నిర్వహించండి. కానీ ఈ మాటలు మాట్లాడడం ఎంతవరకు ప్రజల్లోకి ఏ రకంగా మీరు సందేశాన్ని ఇస్తున్నారు? అందుగురించి భారతీయ జనతా పార్టీ నాయకులు BLA2లకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఈ కార్యక్రమాన్ని మీరు కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకొని కొత్త ఓట్లు చేర్పించడంలో కానీ పాత ఓట్లు తీర్పించడం కానీ మీరు శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని
ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాట్లాడే మాటలని ప్రజలకు చెప్పండి. ఎందుకంటే మన రాజ్యాంగబద్ధమైన మన రాజ్యాంగంలో మన దేశంలో మనం ప్రక్రియని మనం ఎందుకు చేసుకోవద్దు? కేటీఆర్ ఈ మాటలు మాట్లాడు. రేపు ఇక్కడ దుకాణం ఈయన ఏ ఉద్యమంలో ఏడున్నాడు? ఆయన తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ దుకాణం మంచిగా నడుస్తుంది మా అయ్యా అని చెప్పి ఇక్కడికి వచ్చింది. ఈయన ఇలా దుకాణం మన అయితే అన్ని చదువుకొని పోతాడు. ఉండాల్సింది మనమే. ఇక్కడ నోటుకు వచ్చినట్టు ఏదో వస్తే అదే మాట్లాడేస్తే అయిపోద్దా? మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు, తర్వాత అసెంబ్లీలో ఉన్నారు, మినిస్టర్గా చేశారు. మీరు ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తున్నారు? అందుకే మనం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరికీ చెప్తున్నాం, మీరు అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు చేసే ఈ చలోక్తులను ఇలాంటి విషయాలను ఖండించండి. ఖండించుకుంటూ ప్రజలకు వివరించండి. ఎందుకంటే మన దేశంలో మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఎందుకంటే ఇది 24 ఏళ్ల తర్వాత జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం చూశారు, రోహింగ్యాలు బంగ్లాదేశ్లో చూశారు, మొత్తం రాష్ట్రాన్ని ఆక్రమించుకున్నారు. ఏం చేసి వీళ్ళు అప్పుడు మాట్లాడడానికి తెలియలేదా? మొత్తం రాష్ట్రాన్ని ఆక్రమించుకున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ వచ్చిందంటే ఒక హిందువులు కొంచెం తలెత్తుకొని తిరుగుతున్నారు. వాళ్ళని హిందువులను మైనారిటీలు చేసిన అక్కడ మీరు ఈ రకంగా ప్రతిపక్షంలో వివరించుకుంటూ మీరు భారతీయ జనతా పార్టీ తరఫున నేను వీళ్ళని ఖండించండి. ఇంకోటి మీరు ఏ సందేశాన్ని ఇస్తున్నారు? ఏంటంటే మాది మైనారిటీ పార్టీ అంటారు. కానీ భయ్ మేము కాదంటాం, మాది మెజారిటీల పార్టీ, మేము వాళ్ళ తరఫునే ఉంటాం, హిందువుల తరఫునే ఉంటాం. కానీ అన్యాయం ఏం ఎవరికి కావాలి? ఇప్పుడు మీరు ఇస్తున్నారు రోహింగ్యాలకు మావాడని ఓటు వేపియండి, మావాడికి ఓటు వేస్తాడని చెప్పి వాళ్ళని మీకు ఆధార్ కార్డు ఇప్పించి చేపిస్తున్నారు. కానీ నా సహోదరులైన మైనారిటీ ప్రజలకు తెలంగాణలో అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఈ విషయం కూడా మీకు చెప్తాను. వాళ్లకు రావాల్సిన గవర్నమెంట్ స్కీమ్స్ ఇక్కడ డైవర్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మీరు దొంగ ఐడి కార్డు ఇప్పించారు, ఓటర్ ఐడి కార్డు ఇప్పించారు, దొంగ ఆధార్ కార్డు ఇప్పించారు. వీళ్ళు మైనార్టీలో వీళ్ళ పేర్లను చేర్చిన తర్వాత నా ఒరిజినల్ మైనార్టీ సోదరులు తెలంగాణ పౌరులు వాళ్లకు స్కీములు అందకుండా పోతున్నాయి. ఇది మీరు మైనార్టీ వర్గాలు గమనించాల్సిన విషయం. ఇది మీరు దృష్టికి తీసుకొని నేను పాత్రికేయ మిత్రులకు కూడా విన్నవించుకుంటున్నా. మీరు ఈ విషయాలని కొంచెం అందరికీ తెలిసే విధంగా, మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ PLA2లకు ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో, ప్రతి మండలంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుకుంటూ పాత్రికేయ మిత్రులందరూ దీనికి సహకరించాలని నేను విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. శ్రీ నితిన్ నబీ గారు హైదరాబాద్ 28వ తేదీన విచ్చేస్తున్నారు. రంగారెడ్డిలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని 29వ తేదీ యాదాద్రి భువనగిరి నుంచి వరంగల్ వెళ్తున్నారు. ఆ తరుణంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ సానుభూతిపరులు, జాతీయవాదులు, ప్రజలు అందరూ ఆయనని స్వాగతం పలకడానికి యాదాద్రి భువనగిరి జిల్లాకు 29వ తేదీ 11 గంటల వరకు వచ్చి మనం భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలు ప్రజలందరూ అభినందిస్తున్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఆయనకు మనం ఒక ఉప్పెనెల స్వాగతం పలికే విధంగా మనం అందరం రావాలని అందరినీ నేను పార్టీ తరఫున అందరి నాయకులకు, జాతీయవాదులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని తన వంతుగా ఇది భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను కోరుచున్నాను. భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది.